కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ లేదు, ప్రభుత్వాలు నడిపే తెలివి లేదు, కేవలం ప్రజలకు ఇష్టారీతిన హామీలు ఇవ్వడం, అధికారంలోకి ఏదో రకంగా వచ్చిన తర్వాత ఇక ప్రజలకి చుక్కలు చూపించడం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వాల వంతుగా తంతుగా మారిన పరిస్థితి. రైట్ ప్రదీప్, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? ఎందుకంటే ప్రజలకు అనేక హామీలు ఇచ్చాము, ఆ హామీలలో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని పరిస్థితి, ఇంకా అనేక హామీలు అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో ఎట్లా అంచనా వేసుకుంటున్నారు పరిస్థితిని, వాళ్ళ విశ్లేషణ ఏం చేసుకుంటున్నారు? క్యాడర్లో అయితే తీవ్ర నిరాశ నిస్పృహలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. వైపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, తమ బతుకులు బాగుపడతాయి, ప్రజలకు ఎంతో కొంత మేలు చేస్తామన్నటువంటి భావనలో అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు క్యాడర్ అయితే ఉన్నారు. కానీ చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకైతే పొంతం లేదు. అంచనాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండా, దాని వచ్చేటువంటి ఆదాయ వనరులపై దృష్టి పెట్టకుండా ఇచ్చినటువంటి హామీలు ఇబ్బడిగా అయితే హామీలు ఇచ్చారు, నోటికి వచ్చినటువంటి హామీలు అయితే ప్రకటించారు. గ్యారెంటీల పేరుతో ప్రజలను అయితే బురిడి కొట్టించారన్నటువంటి విమర్శ సొంత పార్టీలను. ఎందుకంటే ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు వెళ్తే తీవ్రంగా ప్రజల నుంచి ప్రతిఘటనలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు కాంగ్రెస్గా ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు అమలు చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్షేత్రస్థాయిలో ప్రజలు ఎక్కడికక్కడ తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్నటువంటి ఆందోళన, టెన్షన్ అయితే హస్తం క్యాడర్లో అయితే బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఎమ్మెల్యేలు క్యాడర్లకు అందుబాటులో లేరు, ఎమ్మెల్యేలకు అటు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అందుబాటులో లేడు. పనులు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల విషయం అటుంచితే క్యాడర్కు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిష్కారం అవ్వట్లేదు. ఎవరిని కలిసినా ఎటువంటి ఫలితం లేదు. ముఖ్యంగా ప్రజల్లో అయితే 6 గ్యారంటీలు, 420 హామీలకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా నిరసనలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ హయాంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఒక దిక్సూచిలాగా ముందుకు పోయినటువంటి పరిస్థితి. కానీ అప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలను ఇప్పుడు పూర్తిగా పక్కకు పెట్టారు. ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి అతిగతి లేనటువంటి పరిస్థితి. ఇప్పటివరకు అయితే జనవరి 26న రైతు భరోసా సంబంధించి పథకాన్ని ప్రారంభించారు. రేషన్ కార్డులు మార్చి 1 నుంచి అని చెప్తున్నారు. అయితే రైతు భరోసా సంబంధించి ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో రానటువంటి పరిస్థితి. అయితే వైపు పంట ఏదైతే వరి కావచ్చు, ఇతర పంటలు ఏదైతే పెట్టుబడి సాయం స్టార్టింగ్లో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, కానీ ఈరోజు రైతుకు పెట్టుబడి సాయం లేదు. యూరియా కొరత పెద్ద ఎత్తున ఉంది. ఎక్కడికక్కడ రైతులు క్యూ లైన్లలో చెప్పులు పెట్టాల్సిన పరిస్థితి. సమైక్య రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులను రైతు ఎదుర్కొన్నాడో ఇప్పుడు కూడా ఆనాటి పాలన ఈరోజు మళ్ళీ పునరావృతం అవుతుంది. కాంగ్రెస్ హయాంలో రైతులు అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నటువంటి భావన కాంగ్రెస్ క్యాడర్లో ఉంది. ఎందుకంటే బోనస్ కూడా పూర్తి స్థాయిలో రాలేదు. అంటే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో, నాయకత్వం ఎవరైతే ఉన్నారో, మంత్రులుగా లేకపోతే ఎమ్మెల్యేలుగా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రజలకు అనేక మాటలు చెప్పి ఉన్నాం కాబట్టి ఆ మాటలు ఏవి ఫుల్ఫిల్ చేసుకోలేకపోవడంతో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తప్పించుకున్న పరిస్థితి. సో ఈ పరిస్థితిని ఎట్లా ఎదుర్కొంటున్నారు మంత్రుల లెవెల్ ఉన్నటువంటి ఆ క్యాడర్, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నాయకులు? ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. స్వయంగా ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇటీవలే ఒక 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం అవడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్లో ఒక అలజడైతే వచ్చింది. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కావచ్చు, లేదా ఇతర పనుల విషయంలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ తమను పట్టించుకోవడం లేదు, కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం లేదు. మా నియోజకవర్గాలకు ఆశించినటువంటి అభివృద్ధి జరగడం లేదు, నిధులు రావడం లేదు. ఓవైపు చేసినటువంటి పనులకు బిల్లులు రావడం లేదనేది వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అటు క్యాడర్ సైతం క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ క్యాడర్ అంటేనే జనం గ్రామాల్లో మండిపడుతున్నటువంటి పరిస్థితి. రచ్చబండ్లు కావచ్చు, లేదా చౌరస్తాల్లో, బస్టాండ్లలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కార్పై రోజు తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ క్యాడర్ ఈరోజు ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, సర్పంచ్గా పోటీ చేయాలంటే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అందులో భాగంగానే ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలను కూడా మార్చినటువంటి, వాయిదా వేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఫిబ్రవరి, మార్చిలోనే ఎన్నికలు జరగాలని భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు బాగలేకపోవడంతో దాన్ని
పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి పరిస్థితి. వైపు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ అంశంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సరిగా ఇంప్లిమెంటేషన్ లేదు, కోఆర్డినేషన్ లేదు, Right. మంత్రులకు ముఖ్యమంత్రి మధ్య సమన్వయం లేదు. ముఖ్యంగా పరిపాలనపరమైనటువంటి అనుభవం రాహిత్యం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ముందు వాటిపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేదన్నటువంటి చర్చ క్షేత్రస్థాయిలో క్యాడర్లో వినిపిస్తూ ఉంది రాజేష్.